కానీ అన్న నీదే లేటు. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్తే. బ్రో మీ పేరు? నా పేరు క్రిష్. మీ పేరన్నా? శ్రీకాంత్ అన్న. మీరు ప్రజెంట్ ఏం చేస్తారన్నా? ప్రజెంట్ నేను బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీరన్నా? నేను బీకామ్ సెకండ్ ఇయర్. ఓకే, సో బ్రో మన టాపిక్ ఏంటంటే ఈరోజు, సో మీరు పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాలు అనేది మీ మైండ్ సెట్ని డిసైడ్ చేస్తుందా? 100% ఎఫెక్ట్ అవుతుందన్న. ఎందుకంటే ఇంగ్లీష్లో మనకు ఒక సేయింగ్ ఉంటుంది, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ సే యూ వాట్ యువర్ అని చెప్పి. సో ఎన్విరాన్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న ప్లేస్. ఇప్పుడు ఎందుకంటే ఒక బస్తీలో ఉంటాం మనం, ఒక బస్తీలో పెరిగినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడ అంటే చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. సపోజ్ మనం పెరిగిన దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికి బయట వేరే స్టేట్లో పెరిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే మన కల్చర్ అనేది, అంటే టెక్నాలజీ మారుతుంది కదా, మనం ఈ కల్చర్ పాటించడం వల్ల మనం ఇంకో 50 years బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా అన్న. 50 years బ్యాక్ వెళ్ళడం అని నేను చెప్పాను, కానీ ఏంటంటే ఈ కల్చర్ ని తీసుకొస్తున్నాం. ఇది ఒక కొత్త రెవల్యూషన్ స్టార్ట్ అయిందంటే మన పురాతన ఏవైతే పండుగల్ని మర్చిపోతున్నామో, ఏవైతే థింగ్స్ ని మర్చిపోతాం, దాన్ని ఒక అడ్వాన్స్ వేలో తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఏ పండుగనన్నా తీసుకోండి, కొత్త కొత్తగా వస్తున్నాయి మనకి. ఇప్పుడు దాని రెప్లికాస్ అనేవి వస్తున్నాయి. ఇంతకు ముందు హ్యాండ్ మేడ్ చేస్తుండే, కానీ దానికి రిప్లేసింగ్ అయిపోయింది, దాని గురించి సపరేట్ గా వస్తున్నాయి. అంతెందుకని ఇంతకు ముందు విగ్రహాలు ఉంటుండే, మట్టి విగ్రహాలు. గణేష్ పండుగ మనకి దగ్గరలో ఉంది, దాని గురించి చెప్తాం. వచ్చినప్పుడు ఏముండే, ముందు ప్రతి ఎవరింట్లో వారు తయారు చేసుకుంటుండే, పెట్టుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే మనకు దొరుకుతున్నాయి. అట్లా రెవల్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. మన కల్చర్ ఏంటంటే రెవల్యూషన్ వచ్చేదాంతో ఎంగేజ్ అయ్యి కొత్త పద్ధతిలో తీసుకొస్తున్నాం, కానీ పాత వెళ్ళడం అన్నట్టు వెనక పోయినట్లేదు. ఎందుకంటే ఆ పద్ధతులను ఫాలో అయినామంటే ఇంకా అట్లుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న యూత్ జనరేషన్ ప్రకారం మనం మోడర్నైజేషన్ తోటి మన కల్చర్ ని డెవలప్ చేసినాం అనుకో, అప్పుడే మనం సస్టైన్ అవుతాం అనమాట. ఇప్పుడు కల్చర్ లో మీకు బాగా నచ్చేది ఏంటిది అన్న? ఫస్ట్ థింగ్ మన కల్చర్ లో మనకు నచ్చేది ఏంటంటే మనం ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తాం. ఏదన్నా ఉండని, ఒక చిన్న జీవం ఉండని అండి, చెట్టు ఉండని, మనుషులు ఉండనియండి, స్త్రీలు ఉండని, ఏ దానికైనా సరే మనం రెస్పెక్ట్ ఇవ్వడం మన సనాతన ధర్మం. ఎందుకంటే మనము చెట్లకు పూజ చేస్తాము, తులసి మాతకు పూజ చేస్తాము, ఆవుకు పూజ చేస్తాము, ఆవు ఒక యానిమల్. గణేశునికి, ఎలిఫెంట్ కి పూజ చేస్తాము. హనుమంతుడు, ఒక మంకీలో హనుమంతుని చూసుకుంటాము, ఒక స్త్రీలో మనం దుర్గా మాతను చూసుకుంటాం. అంటే అన్న ఎంత గొప్పగా మన సనాతన ధర్మం తయారు చేసినారంటే ప్రతి ఒక్క దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన జీవనాధారంలో ఉండాలి కాబట్టి అందుకే మన ధర్మం అంటే నాకు ఇష్టం అన్న. మీరు వేరే కల్చర్ ని గౌరవిస్తారా? 100% నేను గౌరవిస్తానన్న. 100% నేను ముస్లిమ్స్ కి, సిఖ్స్ కి, క్రిస్టియానిటీకి గౌరవం ఇస్తా, వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ కి రెస్పెక్ట్ ఇస్తా, అంటిల్ అండ్ అన్లెస్ నా ధర్మంలో వెళ్ళిపెట్టినంత వరకు. ఎందుకంటే నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నా ముంగట ఎవరన్నా వచ్చి నమాజ్ చేసినా కానీ 100% నేను సైలెంట్ ఉండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే అది నా ధర్మం నేర్పించింది, ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పి. సో ఆబ్వియస్ గా మనం రెస్పెక్ట్ అండ్ వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ కి మనం సహకరిస్తాం. సో మీరు పాటించే కల్చర్ లో మీకు నచ్చింది ఏంటిది? అన్న నచ్చంది మన దాంట్లో ఏంటంటే మన వాళ్ళని మనమే ఇజ్జత్ తీసుకుంటాం అన్న. ఇప్పుడు ఏమైనా అమౌంట్ పోయినా అని ఏమైనా అయిందనుకో, గోవిందా గోవిందా అంటామన్నా, అదొకటి. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోక్స్ వేస్తాం. ఒక హిందూలాగా ఉట్టి సరే మీరు వేరే రిలీజియస్ అడగండి, వాడు ఇవ్వడైనా ఒక జోక్ వేస్తాడా? ఇంకోటి ఏంటంటే మనం పూజలు చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ అందరం కూర్చోం, పిల్లలు వదులుతుంటారు, అది చేస్తుంటారు. అదే మీరు ఒకసారి సండే రోజు చర్చికి వెళ్ళండి, ఫ్రైడే రోజు ఒక నమాజ్కి వెళ్ళండి, ఒక్కదైనా సైలెంట్గా ఉంటుందా? అంటే ఏమైపోతుందంటే మన రిలీజియన్ కి మనమే రెస్పెక్ట్ చేయకపోతే ఎవడొచ్చిస్తాడు మరి? సో అది మనం ఒకటి తగ్గించుకొని, అది మనం ఒకటి క్లియర్ చేసుకుంటే మనం బాగుంటది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కల్చర్ లో ఇప్పుడు భర్త చనిపోతే వాళ్ళని వీడియోస్ లో, అంటే వాళ్ళు వీడియో అవుతారు కదా, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు, వాళ్ళు తెల్ల శారీ కట్టుకోవాలి, వాళ్ళు మనకి ఎదురుగా వస్తే ఒక బ్యాడ్ జరుగుతుంది మనకి, వాళ్ళని పెళ్లిలకు పిలవరు, ఫెస్టివల్స్ కి పిలవరు, వాళ్ళు ఒక బ్యాడ్ చూస్తారు అనమాట ఎప్పుడు. సో మిగతా కల్చర్లలో అట్లుండదు. వాళ్ళకు ఒకవేళ అనుకోకుండా భర్త చనిపోతే వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు, దాన్ని వాళ్ళు గౌరవిస్తారు అనమాట. సో ఇందులో ఒక అణచివేత ఉందని నేను అంటున్నా అన్న. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక 1800 నుంచి స్టార్ట్ అయిన సిస్టమ్ తప్ప దానికంటే ముందు నుంచి లేదు. ఎక్కడ ఏ స్క్రిప్చర్స్ లో కానీ, మన ఉపనిషత్తులో కానీ, తర్వాత మన పురాణాల్లో కానీ ఒక విధువకు అనేది ఎట్లాంటి మనం తగలబెట్టడం, ఇప్పుడు ఎట్లాంటి దానం చేస్తారనమాట. భర్త చనిపోయినప్పుడు దానం చేస్తుంటాయి, చైల్డ్ మ్యారేజ్ చేస్తుంటాయి. బట్ అవన్నీ ఇప్పుడు మెల్లమెల్ల వస్తున్నాయి. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి తప్ప మన ఫ్రెండ్ నుంచి లేవన్నమాట. ఎవరో ఏదో బయట మతాలు వచ్చి మనలో కలపాలి కాబట్టి ఇట్లా చేస్తున్నారు. ఇంకోటి ఇంతకుముందు చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువైతున్నాయి, బట్ ఆన్ ద టైం మనకి అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకోటి భర్త చనిపోయిన చితి మీద తనం కూడా తగలబెట్టడము, దహనం చేయడం, ఇలాంటివన్నీ కొంతమంది మన హిందూ ధర్మం నాశనం చేయాలని ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన పద్ధతులు తప్ప ఫస్ట్ నుంచి లేవు. మీరు ఇంతకు ముందు కానీ రాణి పద్మావతి గారిని చూస్తే మరి వాళ్ళ భర్త చనిపోయినప్పుడు తన నుండి పోరాడిందన్న, మరి ఒక విధువుని రాజ్యం చేస్తారా అన్న? చాలా మంది రాణులు, చాలా మంది వాళ్ళ భర్త చనిపోయినా కానీ ఉండి పోరాడిరు కదా, మరి ఆ కాలంలో ఎందుకు లేవన్న? ఇంకోటి ఒక మాట అడుగుతా అన్న, సరే ఒక ఫ్యామిలీ ఉందన్న, 4 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, వాళ్ళ మదర్ ఒకటే ఉంది, మరి ఆ కొడుకు వాళ్ళ తల్లిని ఎట్లా చూస్తాడన్న? అంటే దరిద్రంలా చూస్తాడా, అసభ్యంగా ఏమన్నా చూస్తాడా? చెప్పండి. సొసైటీ చూస్తుంది అన్న, కానీ వాళ్ళ కొడుకుకి ఆ తల్లి ఎంత ప్రీషియస్ అన్న, ఎంత కష్టపడి చేస్తుంది, ఎంతమంది లేరన్న మన సమాజంలో ఇవాళ.
సో ఆ టాబూస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో ఆ టాబూస్ ని క్లియర్ చేస్తే బాగుంటది. ఈ సిస్టమ్స్ వల్లనే మన ధర్మం అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. సో మరి నేను ఇంకోటి డౌట్ ఏంటంటే మిగతా మిగతా కల్చర్ లో ఇలాంటి క్యాస్ట్ సిస్టమ్ మీరు ఒక్కరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు. సో మన కల్చర్ లో ఉంది కదా, మీరు ఎక్కువ మేము తక్కువ అనే ఒక క్యాస్ట్ సిస్టమ్ ఉంది కదా, అవును, అనే విధంగా చూస్తారు మీరు. దీన్ని ఒక క్లియర్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, వేరే వాళ్ళ దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ లేదంటే తప్పన్న. ఎందుకంటే ముస్లిమ్స్ లో కూడా క్యాస్ట్లు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కూడా క్యాస్ట్ ఉన్నాయి. క్రిస్టియానిటీలో జ్యూస్ ఉంటుంది, ఆర్థోడాక్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి అన్న, మహాభారతం మొత్తంలో మనకి ఇక్కడ మహాభారతం ఒకటే, నార్త్ ఇండియాలో మహాభారతం ఒకటే, ఇక్కడ ఏ స్టేట్ లో ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం మహాభారతం ఒకటే. కానీ క్రిస్టియానిటీలో ఒక పారా, నా దగ్గర ఉన్న బైబుల్లో 76, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 18, వాళ్ళ దగ్గర ఉన్న 29 అట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి చాలా ఉన్నాయి. ముస్లిమ్స్ లో కూడా షియాస్ ఉంటారు, సున్నీస్ ఉంటారు, చాలా ఉంటాయి. సో ఒకటి ఏమైపోయిందంటే ఇది కూడా ఎట్లా వచ్చిందంటే క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ వర్క్ వచ్చింది తప్ప ఎవరికి సపరేట్ గా రాలేదు. మన వర్క్ ని బట్టి మనకు అన్నారు తప్ప ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న. రానున్న డేస్ లో వస్తుంటే ఆధిపత్యం చెలాయించడానికి ఈ చూపులు చూసినారు తప్ప ఫస్ట్ నుంచి అట్లా లేదు కదా. సో ఇప్పుడున్న జనరేషన్స్ కి ఏంటంటే తెలిసి వస్తుంది, సో ఇది కాదు ఇది అని చెప్పేసి. సో ఇప్పుడనే చాలా తగ్గుతుంది ప్రీవియస్ గా. సో మన ఈ కల్చర్ ని ఈ ఐ మీన్ ఒక రిలీజియన్ ని పొలిటీషియన్స్ ఎక్కువ దాన్ని వాడుకుంటారు. సో దాని విధంగా చూస్తారు మీరు. అన్న పొలిటీషియన్స్ వాడుకుంటారు అంటే ఇచ్చేది ఛాన్స్ ఎవరన్నా లోకల్ పీపుల్ ఇస్తారు. ఇప్పుడు పొలిటీషియన్స్ వచ్చి ప్రతి గారు అందరు కరెక్ట్ ఉంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కింద ఉన్న కార్యకర్త మా ఓడు అని చెప్పి ఉంటారు. వాళ్ళకి అది అడ్వాంటేజ్ కదా. వీళ్ళు ఎవరైతే పీపుల్ నార్మల్ పీపుల్ దాన్ని అగేనిస్ట్ వెళ్తారో ఏ పొలిటీషియన్ అని వెళ్తారు. ఇప్పుడు ఉంటది పొలిటీషియన్ పైసలు ఇస్తున్నా మనం ఓటేస్తున్నాం, పైసలు తీసుకోకుండా దమ్ము నాకు ఉంది, వాడు పైసలు ఇయ్య దమ్ము వానుకుంది, అప్పుడు వేస్తే ఎందుకు కాదన్న, అవునా కదా. ఇప్పుడు వాడు అంటాడు నేను ఇవ్వకుండా నేను చేస్తాను, మీరు చేస్తారా అంటే అలవాటు పడిపోయిన సిస్టమ్ ఇది. దీన్ని మార్చాలంటే ఎవరు కాదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ అన్న. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్, టుడేస్ పొలిటికల్ సిస్టమ్ లో క్యాస్ట్ ఈజ్ అ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరు ఎట్లా చూస్తారు అంటే మనోడు గెలిస్తే మనకేమని చేస్తాం, మనోడు గెలిస్తే మనకేమని చేస్తుండని. కానీ ఎవరు గెలిచినా ఒకటే పీపుల్ కదా అన్న. రేపు పొద్దున నువ్వు వెళ్తావు అన్న, ఇప్పుడు మనోడు అని చెప్పేసి నువ్వు ఓటేసినావు, రేపు పొద్దున పోదా నీకు ఏమైనా వర్క్ అయితే నీకు నమ్మకం ఉందా మీ ఓడంటే చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు నువ్వు నమ్మే దేవుడు అయినా సరే, నువ్వు చేసుకునే పూజలు అయినా సరే, నీ కల్చర్ ఏదైనా కావచ్చు, నీ రిలీజన్ ఏదైనా కావచ్చు, సో అది నీ ఇంట్లో వరకే ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మనము ఈ రిలీజన్ని అంటే ఒక మతాన్ని ఈ రోడ్డు మీద తెచ్చి అల్లకల్లోలు చేయడము, వేరే మీద దాడి చేయడము ఇట్లా చేస్తారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఉండాలన్న ఇంట్లో వరకే. ఐ మీన్ నేను ఎట్లా అంటలేను, ఇప్పుడు కొంతమంది ఏంటంటే మిగతా వాళ్ళని దాడి చేయడం, అంటే మిగతా అంటే రిలీజన్ వాళ్ళని దాడి చేయడము ఈ రోడ్ల మీద. అర్థమైంది కదా. సో నేనేమంటున్నా అంటే ఎవరిది వాళ్ళు పీస్గా ఉండి ఎవరిది వాళ్ళు రెస్పెక్ట్ఫుల్ గా చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏవి కాదు. ఎక్కడ వస్తున్నాయంటే కొంతమంది వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ కోసం వీళ్ళని అటాక్ చేయడం. ఇప్పుడు ముందు కావడి యాత్ర అవుతుంది, కావడి యాత్రలు అవుతుంటే నడుచుకుంటూ వెళ్ళి దేవుని దగ్గర అభిషేకం చేసి మళ్ళీ దాని తర్వాత వాటిని అనేది తీసుకొని వస్తారు. సో ఆ తీసుకొచ్చే టైంలో చాలా మంది అటాక్ చేస్తున్నారు. మరి చాలా మంది వెరీ రిలీజియన్ కూడా అయితే కదన్నా. ఎందుకంటే రిలీజియస్ ఫెస్టివల్స్ ఎట్లా అయితే అంటే అందరు కలిసి చేసుకోవాలని చెప్పేసి చేస్తాం తప్ప ఇంకొకరిని ఉద్దేశించో లేకపోతే ఇంకొకరిని డిగ్రేడ్ చేయాలనో మనం చెయ్యం ఇవి. సో ఇది చేసే మతం ఏంటంటే ఎవరైతే పర్సనల్ అజెండాస్ ఉంటాయో వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు తప్ప ఎవరి రిలీజియన్ ఎవరి మతంకి ఉండవు ఇవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot. Thank you.